మాట మార్చడంలో అందవేసింది చైనా. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో చైనా నిజ స్వరూపం బయటపడింది. పాకిస్తాన్కు బహిరంగంగా చైనా మద్దతు పలికింది. అయితే ఇప్పుడు చైనా ప్లేట్ ఫిరాయించింది. భారత్ కూడా తమకు కావాల్సిన దేశమేనంటూ చైనా యూటర్న్ తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మెజార్టీ ప్రపంచ దేశాలు భారత్కు అండగా నిలిచాయి. తుర్కీ, అజర్బైజాన్ వంటి కొన్ని అరబ్ దేశాలు మాత్రమే పాకిస్తాన్కు మద్దతు పలికాయి. అంతేకాదు చైనా కూడా పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు పలికింది. కేవలం మద్దతు పలకడమే కాదు, సైనిక పరంగా కూడా పాకిస్తాన్ను డ్రాగన్ కంట్రీ ఆదుకుంది. తమ దేశానికి చెందిన క్షిపణి వ్యవస్థలను, విమానాలను కూడా పాకిస్తాన్కు అందజేసింది. కథ అక్కడితో ఆగలేదు. ఓ కార్గో విమానంలో భారీగా సైనిక సామాగ్రిని ఇస్లామాబాద్కు తరలించిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా చైనా యూటర్న్ తీసుకుంది. పాకిస్తాన్, భారత్ రెండూ తమ కావాల్సిన దేశాలు అంటూ కొత్త పాట అందుకుంది. రెండు దేశాలు తమకు పొరుగు దేశాలేనని చైనా పేర్కొంది. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ ఇటీవల చైనా పర్యటనకు వెళ్లారు. ఇషాక్ దర్ పర్యటన సందర్భంగా చైనా ఈ కొత్త డ్రామాకు తెరతీసింది. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాల్సిన అవసరం ఉందని చైనా పేర్కొంది. యుద్ధాల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని తాము భావించడం లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. ఇందుకు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఆసియాలో ప్రాంతీయ సుస్థిరత కోసం చైనా నిర్మాణాత్మకంగా కృషి చేస్తుందన్నారు మావో నింగ్. ఇదిలా ఉంటే చైనా నమ్మదక దేశం కాదు. డ్రాగన్ కంట్రీని ఏ రోజు ఒక పట్టాన నమ్మలేం. ఇందుకు ప్రధాన కారణం చైనా విదేశాంగ విధానమే. వాస్తవానికి చైనాకు శాశ్వత విలువలంటూ ఉండవు. ఎప్పుడే దేశంతో అవసరం ఉంటే వారితో స్నేహం నటించడం, అవసరం లేదు అనుకుంటే కయ్యానికి కాలు దువ్వడం చైనాకు పాత అలవాటే. నిన్న మొన్నటి వరకు సుంకాల విషయంలో అమెరికాతో నువ్వా నేనా అనే స్థాయిలో చైనా పోరాటం జరిపింది. సుంకాల విషయంలో భారత్ కూడా అమెరికా బాధిత దేశమే. అయితే అమెరికాతో పోరాటం అంతే ఆషామాషి కాదన్న విషయం చైనాకు తెలియనిది కాదు. దీంతో మరో బాధిత దేశమైన భారత్ సాయాన్ని డ్రాగన్ కంట్రీ అర్థించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. దీంతో భారత్తో మైత్రికి ఎన్కాట్ వేసి పాకిస్తాన్కు జో కొట్టింది డ్రాగన్ కంట్రీ. తరచి చూస్తే చైనాది ఎప్పుడు వంకర బుద్ధే, ఎప్పుడు ఒక మాట మీద నిలబడదు. అవసరాల కోసం తరచూ మాటలు మారుస్తుంటుంది. మిత్రులను శత్రువులుగా చేసుకుంటుంది, శత్రువులను మిత్రులుగా మార్చుకుంటుంది. ఇదంతా చైనాకు వెన్నతో పెట్టిన విద్యగానే భావించాలి. భారత్ చైనా సరిహద్దు మధ్య చాలా కాలంగా సరిహద్దు వివాదాలున్నాయి. అలా ఇలా కాదు, తీవ్ర స్థాయిలో ఉన్నాయి. సదరు వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ డ్రాగన్ చైనా చాలా కాలంగా తొండాట ఆడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని భారతదేశం అనేకసార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ భారత్ వాదనను చైనా పట్టించుకోలేదు. అరుణాచల్ ప్రదేశ్ తనదేనంటూ చైనా ఇప్పటికీ పనికి మారిన వాదనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాల కిందట గల్వాన్ లోయలో భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణలు జరిగాయి. కొంతకాలంగా భారత్ పట్ల చైనా కక్షతో వ్యవహరిస్తోంది. దీనికి ఓ ప్రధాన కారణం ఉంది. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది భారతదేశమే. ఇక్కడ డ్రాగన్ చైనా కుయుక్తులను అర్థం చేసుకోవడం అవసరం. ఆసియాలో చైనా నియంత్రిత పోకడలు పోతోంది. ఆసియాలో పెద్దన్న పాత్ర పోషించడానికి చైనా తహతహలాడుతోంది. అయితే చైనా పెత్తందారితనాన్ని భారత్ అడుగడుగున అడ్డుకుంటోంది. దీంతో భారత్ను డ్రాగన్ చైనా టార్గెట్ చేయడం ప్రారంభించింది. ఆసియాలో తన మాట చెల్లుబాటు కావాలంటే ముందుగా భారతదేశాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా
ఆసియాలోని చిన్న చిన్న దేశాలను నయానో భయానో తమ మాట వినేలా చేసుకుంటోంది. ఇరుగు పొరుగు దేశాలు తమ దేశాలు వినేటట్టు చేసే విద్యలో మొత్తం మీద చైనా ఆరితేరింది.